ఐ నోబడి. 'పృథ్వీరాజ్ సుకుమారన్', 'పార్వతీ తిరువొత్తు' లీడ్స్‌గా 'నిసాం బషీర్' డైరెక్షన్‌లో వచ్చిన క్రైమ్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దాని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా కథ విషయానికొస్తే ఇందులో మన హీరో రాజీవన్ ఓ సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇల్లు, ఆఫీస్ అంటూ గుట్టు చప్పుడు కాకుండా బతికేసే బతుకు. అయితే ఓ రోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనోడు ఓ బ్యాంక్ రాబరీలో భాగం అవుతాడు. ఓ ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఓ బ్యాంక్‌లో 17,00,00,000 కొట్టేసి ఎస్కేప్ అయ్యే క్రమంలో మనోడిని హాస్టేజ్‌గా తీసుకెళ్తారు. అయితే దారిలో జరిగిన యాక్సిడెంట్‌లో ఆ ముగ్గురు చనిపోతారు. మనోడు ఎలాగోలా బయటపడతాడు. కానీ వాళ్ళు కొట్టేసిన డబ్బులు మిస్ అవుతాయి. దాంతో పోలీసులు రాజీవన్‌ని అనుమానించడం మొదలుపెడతారు. ఇన్వెస్టిగేషన్‌లో మనోడికసలు ఆ బ్యాంక్‌లో అకౌంటే లేదని, రాబరీ జరిగే టైంలో తన దగ్గర గన్ గూడా ఉందని బయటపడటంతో ఆ అనుమానం ఇంకా బలపడుతుంది. దాంతో మనోడే పక్కా ప్లాన్‌తో రాబరీ చేసి మిగతా ముగ్గురిని చంపేసి 17,00,00,000 మాయం చేశాడని పోలీసులు, మీడియా వాళ్ళు తన మీద క్రిమినల్ అనే ముద్ర వేస్తారు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఆ టైంలో రాజీవన్ ఆ బ్యాంక్‌లో ఏం జేస్తున్నాడు? తన దగ్గర గన్నెందుకుంది? ఈ రాబరీకి తనకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ 17,00,00,000 ఏమయ్యాయి? చివరికి మనోడు తన మీద పడ్డ క్రిమినల్ ముద్రని ఎలా క్లియర్ చేసుకున్నాడు? ఈ ప్రాసెస్‌లో తను ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటాలు ఏంటి అనేది మీరు సినిమా జూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఏదో అట్టట్టా ఉందనిపించింది. కథలో మంచి పొటెన్షియల్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా వరకు థ్రిల్లింగ్‌గా సాగుతది. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా గాడి తప్పి కొంచెం సహనానికి పరీక్షగా మారుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రెలెవెంట్ ఇష్యూని హైలైట్ చేస్తూ చాలా టెన్స్డ్‌గా సాగుతది. ఈ రోజుల్లో ఒకళ్ళు తప్పు చేయాల్సిన పని లేదు. చేశాడు లేదా చేసింది అనే ఆరోపణ వచ్చినా చాలు. అది నిజమా కాదా, ఆధారాలు ఉన్నాయా లేవా అనే వాటితో సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు చాలామంది. సబ్‌స్క్రైబర్స్‌ని, ఫాలోవర్స్‌ని పెంచుకోవటమే లక్ష్యంగా అడ్డమైన వాగుడు వాగుతూ, ఇష్టం వచ్చిన రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ, కాంట్రోవర్సీలు, నెగటివిటీ ద్వారా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల పక్కవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారనేది అనవసరం. మనకి వ్యూస్ వచ్చినాయా లేదా అంతే. ప్రెజెంట్ అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఈ ప్రాబ్లమ్ చుట్టూ ఫస్ట్ హాఫ్‌ని బానే డిజైన్ చేసుకున్నారు. ఇలాంటి రూమర్స్ వల్ల సాధారణ వ్యక్తులు పడే కష్టాలు, ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని చాలా వరకు రియలిస్టిక్‌గా చూపిస్తారు. అన్ని దారులు మూసేసి ఎడ్జ్ వరకు పుష్ చేశాక ఇక్కడ రాజీవన్ తీసుకునే నిర్ణయాలు కొంచెం సినిమాటిక్‌గా అనిపించినా మోస్ట్‌లీ ఎక్సైటింగ్ గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే అయినా సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు హీరో ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తాడు? దీని నుంచి ఎలా బయటపడతాడని. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పి ఎటు పడితే అటు పోతుంది. మామూలుగా థ్రిల్లర్ అంటే మన ఊహకందకుండా సాగాలని కోరుకుంటాం. ఇది అలాగే సాగుతది. కాకపోతే అది ఎటు పోతుందో క్లారిటీ ఉండదు. అంటే కథనం ఎన్ని మలుపులు తిరిగినా ఎండ్ గేమ్ అంటూ ఒకటుంటది గదా! ఇక్కడ అదేందో అర్థం గాదు. దర్శకుడు ఇక్కడ ఇంకా ఏవేవో ఎలిమెంట్స్ యాడ్ చేయటం వల్ల క్లైమాక్స్‌కొచ్చేసరికి ఏదో చెప్దామని మొదలుపెట్టి చివరికి ఇంకేదో చెప్పాడనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో రైజ్ చేసిన ఇష్యూకి, క్లైమాక్స్‌లో ఇచ్చిన కంక్లూజన్‌కి సంబంధమే ఉండదు. ఫస్ట్ హాఫ్‌ని చాలా వరకు రియలిస్టిక్‌గా నడిపించి, సెకండ్ హాఫ్‌ని పూర్తిగా ఫార్ ఫెచ్డ్‌గా మార్చేశారు. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ తీసుకునే నిర్ణయాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. మొత్తంగా మంచి పొటెన్షియల్ ఉన్న కథని చివరికి వేస్ట్ చేశారనే ఫీల్‌తో థియేటర్ నుంచి బయటికొచ్చా. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే రాజీవన్‌గా 'పృథ్వీరాజ్ సుకుమారన్' రిస్ట్రెయిన్డ్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకున్నాడు. వన్ మ్యాన్ అగైన్స్ట్ హోల్ సిస్టమ్ తరహా క్యారెక్టరే అయినా చాలా వరకు గ్రౌండెడ్ గానే ఉంటది. ఎక్కడా ఓవర్ హీరోయిజం ఉండదు. ఓపికుంటే ఫైట్ చేస్తాడు, లేకపోతే పారిపోతాడు. ఇక వైఫ్ క్యారెక్టర్‌లో 'పార్వతీ తిరువొత్తు' కూడా బానే చేసింది. ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు గాకుండా తన క్యారెక్టర్‌కి మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా సాలిడ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్‌లో కెమెరా పనితనం చాలా బావుంది. వాటిని డిజైన్ చేసిన విధానం, ఎడిట్ చేసిన విధానం చాలా స్లిక్‌గా ఉన్నాయి. లిఫ్ట్‌లో వచ్చే ఫైట్ అద్దిరిపోతుంది. ఇక సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని బాగా ఎలివేట్ చేయగా ఎడిటింగ్ కొంచెం బెటర్ ఉండాల్సింది. సెకండ్ హాఫ్‌లో తెలిసిన విషయాలనే పదే పదే రివీల్ చేసే సీన్‌లని ఈజీగా లేపేసి ఉండొచ్చు. ఇక డైరెక్టర్ నిసాం బషీర్ విషయానికొస్తే ఆయన చెప్పాలనుకున్న విషయం బానే ఉన్నా చెప్పిన విధానం మెస్సీగా అనిపించింది. సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే ఇంకా ఫోకస్డ్‌గా ఉండుంటే మంచి థ్రిల్లర్ అయ్యుండేది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే కొద్దో గొప్పో సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. అది విషయం.